హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే టాపిక్ వచ్చి ఎవరికైతే బిగినర్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారో ఆ వెబ్ యూఆర్ఎల్ని ఎలా ఇండెక్స్ చేసుకోవాలి దాని గురించి చెప్తున్నా అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మనం చాలా మందికి వెబ్సైట్లో కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అది ఇండెక్స్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు, ఎలా ఇండెక్స్ చేసుకోవాలి. దానికోసం మనకు ఉన్నది సెర్చ్ కన్సోల్. దీనిలో మనకు యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డైరెక్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేసుకోవాలి. యూఆర్ఎల్ ఇండెక్స్ అయిందా లేదా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇండెక్స్ కాకపోతే యూఆర్ఎల్ నాట్ ఇన్ గూగుల్ అని వస్తుంది మీకు. ఏ యూఆర్ఎల్ మీరు వర్క్ చేసినప్పుడు అది మీకు కంప్లీట్గా మీకు యూజ్ చేసేది ఏంటంటే యూఆర్ఎల్ ఇన్ గూగుల్ ఆర్ నాట్. సో మీరు ఏ యూఆర్ఎల్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ మనకు ఉంటుంది. సరే ఇప్పుడు ఒకవేళ యూఆర్ఎల్ ఇస్ నాట్ ఇన్ గూగుల్ అని లేకపోతే ఏం చేయాలి, అది ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్ దీన్ని రిక్వెస్ట్ ఇండెక్స్ తీసుకోవాలి. రిక్వెస్ట్ తీసుకుంటే మనకు లెస్ దెన్ మినిట్ ఆర్ 2 minutes మనకి ఈ ఇండెక్స్ అనేది గూగుల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోవాలి. అంటే రిక్వెస్ట్ ఇండెక్స్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ ఫినిష్ అయిపోయింది టాస్క్ తర్వాత మీరు టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటిది, మనకు ఏ యూఆర్ఎల్ ఇండెక్స్ కాలేదని అనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ అనేది సెర్చ్ కన్సోల్ ద్వారా మనం ఇండెక్స్ చేస్తాం అన్నట్టు. సో ఇది మనకు ఎక్కడ బెనిఫిట్ యూజ్ అవుతుందంటే గూగుల్లో మనకు యూఆర్ఎల్ ఫాస్ట్ ఇండెక్స్ కావడానికి సెర్చ్ కన్సోల్ మనకు యూజ్ అవుతుంది. ఫైనల్గా టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ప్రతి యూఆర్ఎల్ చేయాలంటే కంపల్సరీ చేసుకోవాలి. ఏ ఈ కామర్స్ వెబ్సైట్ అయినా ఏ డైనమిక్ వెబ్సైట్ అయినా ఈ యూఆర్ఎల్ ఇండెక్స్ అనేది కంపల్సరీ మీరు చేసుకుంటే మీకు ఒక ఛానల్కి ఒక గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీరు ఛానల్ యొక్క గ్రోత్ బాగా ఉండి మీరు ఆ విధంగా మీరు ఎలాంటి లింక్స్ అయినా ఇండెక్స్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ట్రాఫిక్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఆర్ఎల్ అనేది ఇండెక్స్ కావాలి. సో దాన్ని మనం పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటే మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ సాల్వ్ అయిపోతాయి. సో ఈ విధంగా గూగుల్ ఇండెక్స్ అయిన తర్వాత ఎవరైతే కీవర్డ్ సెర్చ్ చేస్తారో మనకి గూగుల్లో ఈ వెబ్సైట్ అనేది వస్తుంది అన్నట్టు. సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.